హలో అండి, వెల్కమ్ టు విజయ దుర్గా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ పెసరట్టు ఉప్మా. చాలా బాగుంటుంది. ఉప్మా రెగ్యులర్గా చేసేలా కాకుండా కొంచెం వెజిటేబుల్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, క్యారెట్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 నుంచి 3 చెంచాల నూనె పోసుకోవాలండి. అందులో తాలింపు గింజలు వేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసానండి. అది బాగా కొంచెం మగ్గిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి. అది నూనెలో వేయించుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి. క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి నేను. అలాగైతే కొంచెం జారుగా బాగా వస్తుందన్నమాట, ఉప్మాలోకి బాగుంటుంది. అందుకని 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని మరగనివ్వాలండి. అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నీళ్ళు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. పెసరట్టు కోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెసరట్టు వేసుకొని అందులో ఉప్మా పెట్టుకొని కాల్చుకోవాలండి. దోశ బాగా కాలేక ప్లేట్లోకి తీసుకోవాలండి. పెసరట్టు ఉప్మాని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.